మా ఊరు పక్క సినిమా అంతా తిరుపతిలో సినిమా, తిరుపతిలో అబ్బా అబ్బా, బెంగళూరులో, కర్ణాటకలో సినిమా చూస్తున్నంతసేపు సేమ్ మహేష్ బాబు గారు లాగే ఉన్నారు అంతే. అదే లుక్, అదే స్టైలు, అదే నడక. ఖచ్చితంగా ఇంకా మహేష్ బాబు గారు 2.0 అయినా మహేష్ బాబు గారికి ఇంకా బాడీ డబుల్ అయిపోయింది అంట లెక్క. సేమ్ అయ్యే కళ్ళు, అయ్యే ఒళ్ళు సేమ్ అట్టే ఉంది. పోకిరి సినిమా, అతిథి సినిమా మళ్ళీ చూసినట్టే ఉంది సేమ్. అంటే పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఆ స్టైల్ కానీ, అతిథి సినిమాలో ఎలా ఉంటారు అలాగే వారణాసి టీజర్లో చూస్తే సేమ్ అదే స్టైలు, అయ్యే కళ్ళు, అబ్బా అదే నవ్వు. ఆ నవ్వేటప్పుడైతే ఓవరాల్గా సినిమా అయితే ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నాకు ఎందుకో రేపటికల్లా 1000 కోట్లు టార్గెట్ అయ్యే సినిమా ఇది. సినిమా అనేది మైండ్కి, అదే సినిమా అనేది గుండెకి కాదు మైండ్కి సంబంధించి చెప్పాడు ఈ సినిమాలో. ఏం మెసేజ్ ఇచ్చాడన్నా. మోహన్ బాబు గారు అయితే తాతగా సెట్ అయిపోయాడు అంతే. తాత క్యారెక్టర్లో మోహన్ బాబు గారిని చూస్తుంటే అబ్బా అబ్బా ఏం చేశారో. అలాగే ఈ సినిమాలో నరేష్ గారికి అయితే ఆస్కార్ అవార్డు ఇచ్చారంతే. తాగుబోతు క్యారెక్టర్ అయ్యి బాబు ఏంటండి యాక్టింగ్, ఆ యాక్టింగ్ అది లేకపోతే ఏంటంటే ఆస్కార్ పర్ఫార్మెన్స్ అంటే ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు ఎన్ని ఇచ్చిన తక్కువేనికి. ఇంకా మన జైబాబుని చూస్తున్నాం సేపు, ఒక పోకిరి, ఒక అతిథి. ఈ మధ్య వారణాసి మనం చూస్తున్నాం టీజర్లో. వారణాసి టీజర్లో చూసినట్టే ఉంది యాస్టీస్గా. అయ్యే కళ్ళు, అదే డైలాగులు, అబ్బా అబ్బా అయ్యే డ్యాన్సులు. పరిగెత్తేటప్పుడు అయితే సేమ్ మహేష్ బాబు లెక్కనే ఉన్నాడు అంతే.